దాని తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఏదైతే నిన్న శ్యామ్ కిరణ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే నిన్న కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన, డాన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ అమ్మాయి చిన్న పాపపై అసలు ఇప్పుడే మెచ్యూర్ ఇంకా చిన్న బేబీ బిట్వీన్ ఒక 5-6 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన చాలా అమానుషం, దౌర్భాగ్యం. సొసైటీలో ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువు చెప్పాల్సినటువంటి గురువర్యులే ఇటువంటి థింగ్స్ చేస్తున్నప్పుడు సొసైటీలో ఇంకా గురువులు ఏం చేస్తున్నారో, టీచర్స్ సొసైటీకి పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నారో చూస్తూ ఉంటే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే డాన్స్ టీచర్ ఉన్నాడో నిన్న ఆ చిన్న పాపై ఫస్ట్ ఇయర్ పాపపై జరిగినటువంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఫస్ట్ క్లాస్ అమ్మాయిపై జరిగినటువంటి సంఘటనకి పాల్పడినటువంటి డాన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయనపై పోక్సో చట్టం కింద పోక్సో యాక్ట్ పెట్టి అండ్ ఇమీడియట్గా రిమాండ్ చేసి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ నుండి కోరుతా ఉన్నాం. సార్ ఒక్క మాట, ఇప్పుడు బయట ఉన్నటువంటి తల్లు ఈ స్కూల్ నుంచే కాదు బయట ఎంతోమంది ఇట్లాంటి రోజుకి కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇట్లాంటి అరాచకాలు రోజుకి చూస్తున్నాం. నిన్న మొన్న చూసుకుంటే ఒక తాత 6 నెలల పాప అని పసిపాప అని చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు ఈరోజు మా ముఖంగా అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లా జస్ట్ జైలుకి పంపిస్తే సరిపోతుందా? వాళ్ళని అంటే మేపుతూ కూడా అట్లా ఉంచేస్తున్నారు సంవత్సరాల తరబడి. అదేవిధంగా డబ్బు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. మరి ఇట్లా ఎవరికి భయం లేకుండా పోతుంది, రోజుకింత అరాచకాలు పెరిగిపోతున్నాయి. అంటే ఇట్లాంటి వాళ్ళకి తగినటువంటి సెక్షన్లు తీసుకురావాల్సిన పని లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తప్పు చేసిన వాడికి నడి రోడ్డు మీద శిక్ష పడాలి, అప్పుడే ఇంకొకటి తప్పు చేయడానికి భయపడతాడు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? అది మీరు చెప్పినటువంటి పేరెంట్స్ నుంచి ఒక డిమాండ్ కూడా చాలా పాజిటివ్ డిమాండ్. పోక్సో చట్టమే కాదు, ఇమీడియట్గా అవసరమైతే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో చాలా కీలకమైన యాక్ట్. పర్ లైఫ్ థ్రెట్ మొత్తం లైఫ్ లాంగ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి పోక్సో యాక్ట్ కింద ఉంటుంది. కాబట్టి పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు ఏదో నార్మల్ కేసు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పోలీసులు ఏదో తమాషా చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా మాకు అర్థమవుతా ఉంది. ఏం జరగలేదు, మేనేజ్మెంట్తో కొలాబరేట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఎవరో వచ్చి లీడర్లు వచ్చి పేరెంట్స్ కమిటీ పెట్టుకొని ఫామ్ చేసినటువంటి ఆస్పెక్ట్లో వాళ్ళు ఉన్నారు. కానీ విద్యార్థి పరిషత్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరల్డ్స్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మా యొక్క డిమాండ్ ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలా. పేరెంట్స్ ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ని నమ్మి వాళ్ళు చదువు చెప్పాలి, వాళ్ళే డబ్బులు కట్టి లక్షల ఫీజులు దోపిడీ చేసుకుంటే లక్షల ఫీజులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లల్ని చేరుస్తూ ఉంటే అయినా వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఎర్న్ చేసినటువంటి మనీ వాళ్ళు పే చేసి తీసుకున్నటువంటి మనీ వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎర్న్ చేసినటువంటి మనీ వాళ్ళ యొక్క నమ్మకంతో ఇంటర్నేషనల్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పి వాళ్ళ నమ్మకంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఐసీఎస్సీ సిబిఎస్ఈ స్కూల్స్లో వేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఇదే జరుగుతుంటే చూడడానికి చాలా సిగ్గుచెడ్డ ఉంది. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ పైన ఇమీడియట్గా ఈ స్కూల్ మేనేజ్మెంట్ పైన, స్కూల్ చైర్మన్ పైన, ఓన్లీ ఈ అఘాయిత్యానికి పాల్పడేటువంటి టీచర్ కాకుండా స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయన పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి పరిషత్గా తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి కోరుతా ఉన్నాం. నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్. నేను బీజేపీ ఓబీసీ మోర్చా గీతా గౌడ సెల్కి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను మొన్నటిదాకా. ఇంట్లో మా పిల్లలు కూడా చదువుతున్నారు. పొద్దున 8 గంటల నుంచి ఇప్పుడు 12:30 అవుతున్నది. చర్చలు చేసినాము ఫ్యాకల్టీ తోటి, చైర్మన్ తోటి, అందరితో చర్చలు చేసినాము. దాదాపు 200 మంది పేరెంట్స్ వచ్చారు. ఇవాళ పొద్దున 8 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. 200 మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూర్చున్నాము. చైర్మన్ తోటి రేపు ఇవాళ పాపకు జరిగింది, రేపు మా పిల్లలకు జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి వాళ్ళతో అడిగినాం. ఆయన ఒకటే చెప్పిండు, వాడు చేసిన తప్పుకి ఇమ్మీడియట్లీ వాడిని స్కూళ్ళకి తీసేసినాము, పోలీస్ కేసు పెట్టినాము, పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చట్టం పని చట్టం చేస్తున్నది. మేమేమంటున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరగొద్దు, ఏ ఆడబిడ్డకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు, దానికి మీరు ఏం చేస్తారని చెప్పి 200 మంది ఏదైతే పేరెంట్స్ వచ్చిరో వాళ్ళ నుంచి ఒక 9 పాయింట్లు మేము కలెక్ట్ చేసినాం. 9 పాయింట్లు కలెక్ట్ చేసి అక్కడ మేనేజ్మెంట్ చైర్మన్కి మేమందరం పేరెంట్స్, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరం కలిసి ఇచ్చినాక ఏది మామూలుగా బీజేపీ శిల్పారెడ్డి గారు కూడా వచ్చారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, వారి సమక్షాలు ఇచ్చినాము, అందరి సమక్షాలు ఇచ్చినాము. మేము ఇప్పుడు ఉన్న ఇక్కడ ఏబీవీపీ విద్యార్థులు మా సోదరులకు కూడా మేము ఒకటి ఏమంటున్నామంటే మనం పోరాటం చెయ్యాలి. పోరాటం చేస్తేనే అవతలోడు భయపడతాడు. నేను విద్యార్థి సంఘం నాయకులకు ఏమంటున్నానంటే మీరు పోరాటం చేస్తున్నారు,
పోలీసు వాళ్ళు వాడిని లోపల వేసిర్రు, వాడిని చట్టపరం వాళ్ళు చేస్తారు. మీకేం డిమాండ్స్ ఉన్నాయో నేను చైర్మన్ తోటి మాట్లాడినా, మీరు కూడా రండి, మీ విద్యార్థి సంఘం నాయకులు రండి, చైర్మన్ తోటి మాట్లాడదాం, నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ కావద్దు అని చెప్పి నేను విద్యార్థి సంఘం నాయకులకు కూడా స్కూల్ సీజ్ చేయాలని కోరుతున్నారు. సీజ్ చేయాలని వాళ్ళు అంటారు, నేను కూడా అంటమ్మా. ఆడ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆడ 2500 మంది విద్యార్థి, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతూనే మనం అందరం వచ్చినాం, మీరు బద్దాలు వలగొడతాం ఒక్కొక్కరిని ఏమైనా అయితే. ఇక్కడ 2500 మంది విద్యార్థులని రోడ్డు మీరు ఎద్దామా సీజ్ చేసి? ఇదేమైనా న్యాయమే అంటావా? పంచాయతీ పెడితే పంచాయతీ పెట్టాలి, కానీ సీజ్ ఎందుకు చేయాలి? చైర్మన్ ఒప్పుకుంటుడు, వాడు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. నెక్స్ట్ టైం మేము ఎవరిని అయినా కానీ క్షమించము, చాలా జాగ్రత్తగా పగర్బందీగా మేము పేరెంట్స్ స్కూల్ కమిటీ లేదు ఇలా, మేము విద్యార్థి తల్లిదండ్రులు అందరం కలిసి పేరెంట్స్ స్కూల్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయాలి. అది రిజిస్ట్రేషన్ ప్రసాద్ గారు మనోళ్ళందరూ కానీ ప్లాన్ చేస్తారు. మేము ఒకటే ఏం చెప్తున్నాం మా విద్యార్థి సోదరులకి, మనం కొట్లాడదాం, కొట్లాడినాక చైర్మన్ మనకు ఒక మాట ఇస్తుండు కదా, నెక్స్ట్ టైం మేము అలాంటి ఇన్సిడెంట్లు కానియమని, వానికి శిక్ష పడేటట్టు మనం చేద్దాం. సీజ్ చేస్తే ఏమొస్తుంది, ఆయన రోడ్డు మీద పడతారు కదా మన పిల్లలు. చిన్న పిల్లలు ఆడపిల్లలకి డాన్స్ టీచర్ గా ఫీమేల్ ని పెట్టాలి కానీ మేల్ ఎందుకు పెట్టారు అన్నది ఇంకో పెద్ద ప్రశ్న. ఎందుకని ఫీమేల్ ని మేల్ ని పెట్టారు అంటే ఇక్కడ డాన్స్ టీచర్ ఫీమేల్ మేల్ అనేది ఉద్దేశం కాదమ్మా. ఇక్కడ మరి ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అయితే ఫీమేల్ ని ఇప్పుడు డాన్స్ అనేది డాన్స్ ఉంటుంది, దానికి మేలు ఫీమేల్ అనేది ఉండదు. నేను ఒక సినీ నటుడిని, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర ఆడోళ్ళు నేర్చుకుంటారు, మగోళ్ళు నేర్చుకుంటారు. నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫిలిం జేఏసీలో మా నాయన సర్దార్ పాపన్న సినిమా హీరో, ప్రొడ్యూసరు, తెలంగాణ ఒక చరిత్ర గోల్కొండ చక్రవర్తి సినిమా తీసినాం అమ్మ, మేమేం తక్కువలం కాదు. డాన్స్ కి ఫీమేల్ మిమ్మల్ని సంబంధం లేదు, కానీ టచ్ చేయకుండా కూడా ఇలాంటివి నేర్పించవచ్చు. కానీ ఇలాంటి సంఘటనలు గతంలో కూడా 2-3 సార్లు జరిగినప్పటికీ వీళ్ళు స్పందించకపోగా అసలు మళ్ళీ ఇది రిపీట్ అయింది ఈరోజు. అందుకు ఈ రోజు మనం ఇదంతా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి అర్థం 2-3 సంఘటనల పేరెంట్ల పేరు చెప్తారా? ఉన్నారా? తీసుకొని టాపిక్ తీసుకొని అనకండి మేడం. లేదు సార్, టాపిక్ ఇక్కడే మనం ఇందాకే మాట్లాడాం, గతంలో 2-3 సార్లు అయినా కూడా ఇందాకే మాట్లాడాం. ఇందాక మహిళా సంఘ అధ్యక్షులు వచ్చారా, అధ్యక్షులు ఆ మేడం కూడా వినండి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి అది అయ్యింది 2 సార్లు అయింది, ఎవరికి 2 సార్లు అయిందో చూపిరి, ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పండి, మేము కొట్లాడతాం. ఎవరికి అన్యాయం ఇప్పుడు పేరెంట్స్ అమ్మా, ఇక్కడ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే పేరెంట్స్ రెవల్యూషన్ అయితే తిరగబడతారు, కానీ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తారు ఫ్యాకల్టీకి. ఎందుకంటే ఏ స్కూల్ ఇట్లా జరగదు. పేరెంట్స్ ఏమంటారు తెలుసా, తప్పు జరిగింది, నెక్స్ట్ టైం కాకుండా మీరు చూడండి అని పొద్దున్న 8 గంటల నుంచి ఇప్పటి వరకు చర్చలు చేసినాం, వాళ్ళు మనకు మద్దతు ఇస్తున్నారు. నెక్స్ట్ టైం మేము బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఓరు పేరెంట్స్ అక్కడ ఆల్రెడీ వేరే పేరెంట్స్ ఉర్రు. ఇగో ఇప్పుడు మహిళా సంఘం అధ్యక్షురాలు వచ్చిర్రు, మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు పాపము లోపలికి వచ్చిర్రు. చైర్మన్ తోటి మాట్లాడిస్తామండి. చైర్మన్ దేవుడా? ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన కేసీఆర్ అనేటోడు కూడా ప్రజలకి లేకపోతే తీసి పక్క పడదెంగిరు ప్రజలు. చైర్మన్ కూడా తమాషా చేసి సపోర్ట్ చేయలేదని అనుకో, మూసుకోవాలి స్కూల్. కాకపోతే వానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా, నెక్స్ట్ టైం అట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా చేస్తా అని చెప్పి మనకి పోరాటం చేద్దాం. కానీ ఆయన ఏమంటున్నాడు, వాడిని అరెస్ట్ చేసినాము, ఇది విషయం చెప్తున్నాం. మేనేజ్మెంట్ వచ్చి మాట్లాడమనండి, మా దగ్గర వచ్చి మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మేనేజ్మెంట్ దగ్గరికి మేము వెళ్ళి ఇప్పుడు మాట్లాడొచ్చినాక మీకు చెప్తాం. ఇంకొక ఆడపిల్లకి ఇట్లాంటి అన్యాయం జరగకుండా జరగంటే వేరే స్కూల్లో కూడా భయం అవుతుంది, పిల్లల్ని పంపించాలంటే భయం అవుతుంది. ఇట్లాంటి సంఘటన వాళ్ళు మాట్లాడారు, ఇలాంటి కార్పొరేట్ స్కూల్ అనే న్యాయం చేయకపోతే చిన్న స్కూల్ ఏం చేస్తారు? పిల్లల్ని బయటకు పంపాలంటే, అదే విధంగా స్కూల్ కి పంపాలన్నా భయపడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు. అదేనండి, మాకు కూడా అదే భయం. మాకు కూడా మన్మరాలు ఉన్నారు, మన్మరాలు భయపడుతున్నాం. మేము ఇప్పుడు ఇవాళ ఇది చూసి మేము కూడా ఒక మహిళా మండలిలో పెద్ద మహిళలు చేయాలంటే ఇంకొకరు భయపడకుండా చేయాలి. మేమందరం వచ్చినామంటే మేము కొట్లాడనికనే వచ్చినాము. మనం కూడా మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా.